Right, welcome back to Big TV Digital Exclusive. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకప్పుడు అమెరికాకి వెళ్ళి చదువుకోవాలంటే ఒక స్టేటస్ సింబల్ గా భావించేది. ఇప్పుడు అమెరికా వద్దు బాబోయ్ అంటున్నారు తెలుగు మనుషులు, ఇంకా ఇండియన్స్ ఎస్పెషల్ గా అమెరికాకి వెళ్ళదలుచుకోవట్లేదు. ఎందుకు అనంటే అమెరికా ఉద్యోగమే వద్దు అంటున్నారు. ఏకంగా ఇంటి బాట పడుతున్నారు తెలుగు విద్యార్థులందరూ. ట్రంప్ వచ్చాక నిబంధనలు మరింత కఠినతరం అయ్యాయని అందరికీ తెలిసిన విషయమే. అయితే సెకండ్ టర్మ్ లో స్ట్రిక్ట్ గా రూల్స్ అన్ని కూడా అమల్లోకి పరుచుతున్నారు. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైమ్ లో ఏ మాత్రం కూడా ఎగ్జంప్షన్ ఇవ్వట్లేదు, చాలా స్ట్రిక్ట్ చేసేసారు రూల్స్. అయితే పార్ట్ టైం ఉద్యోగాలు చేయాలంటే వణికిపోతున్నారు అక్కడ ఉన్న స్టూడెంట్స్. F1 వీసాపై వెళ్ళి పార్ట్ టైం జాబ్ చేస్తూ దొరికితే అంతే ఇంకా సంగతులు అని కూడా క్లారిటీ ఇచ్చేశారు. అయితే క్యాంపస్ లో వారానికి కేవలం 20 గంటలు మాత్రమే పనిచేయాలంటూ, పార్ట్ టైం జాబ్స్ చేయకపోతే ఖర్చులకు ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తామని ఇప్పటికే స్టూడెంట్స్ కూడా వాపోతున్నారు. మరి పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికితే అరెస్ట్ చేస్తారనే భయం కూడా ప్రతి ఒక్కరి గుండెల్లో మెదులుతోంది. అందుకే భయంతో ఇంటి బాట పడుతున్నారు పలువురు స్టూడెంట్స్. జాబ్స్ మానేస్తున్నారు మరికొందరు విద్యార్థులు. ఖర్చుల కోసం నెల నెల ఇంటి నుంచి డబ్బులు కూడా అడుగుతున్నారు. యుఎస్ లోని ఇండియన్స్ దాదాపు 55% పైగా తెలుగు వాళ్లే ఉన్నట్లు కూడా గుర్తించారు. అయితే భారత్, చైనా మరియు పలు ప్రాంతాల నుంచి 50% మంది విద్యార్థులు కూడా ఉన్నారు అని కూడా ఇప్పుడే అమెరికన్ ప్రభుత్వం కూడా చెప్పింది. అయితే యుఎస్ లో ఏడాది చదువుకి దాదాపు 40 నుంచి 60 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అయితే ఇప్పుడు ఆ ఖర్చు అంతా పార్ట్ టైం చేసుకుని మేనేజ్ చేసే విద్యార్థులందరికీ ఒక పెద్ద స్టంట్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ 40 నుంచి 60 లక్షల దాకా ఖర్చు కూడా మొత్తం ఇండియన్ పేరెంట్స్ ఎవరైతే వాళ్ళని పంపిస్తారో స్టూడెంట్స్ కి, వీళ్ళపైనే పడుతుంది. సో ఇక్కడ నుంచి డబ్బులు ప్రతి నెల కూడా మనం ఒక 5 నుంచి 10 లక్షలు పంపించినా కానీ సరిపోని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అమెరికాకు వెళ్లిన విద్యార్థులు కూడా 25% పైగా భారతీయులు ఉండడంతో ప్రతి ఒక ఇండియన్ స్టూడెంట్ కి గుండెలో అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అని ఇంకా ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకు గురవుతున్నారు. మరి ఆ స్టూడెంట్స్ పరిస్థితి ఎలా ఉంటుంది, ఇంకా రాబోయే కాలంలో ఇంకా స్ట్రిక్ట్ అవుతాయా లేదా అని దీనిపైన మరింత సమాచారం ఇవ్వడానికి ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పుడు అమెరికాలో సెకండ్ టర్మ్ డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా రూల్స్ కూడా స్ట్రిక్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు 20 hours మాత్రమే పనిచేయాలని కూడా ఇప్పుడే ఆర్డర్లు జారీ చేశారు. మరి దీని తర్వాత 20 hours కాకుండా ఇంకా ఎక్స్ట్రా చేస్తే స్టూడెంట్స్ పైన ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు? రైట్ లక్ష్మి, అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడం, అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టడం అనేది ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులకు అంటే ప్రజల పట్ల అదొక శాపంగా కూడా మారింది. మరి ముఖ్యంగా విద్యార్థులకు, అక్కడ చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులకు మాత్రం ఇది అత్యంత బాధాకరంగా కూడా మారింది. అక్కడ చదువుకునే వారికి యూనివర్సిటీలో కేవలం 20 గంటలు మాత్రమే పనిచేస్తారు. తర్వాత అక్కడ ఉండాలన్నా రెంట్స్, అలాగే మెయింటెనెన్స్ అంతా కావాలన్నా బయట పార్ట్ టైం జాబ్ చేయాల్సి ఉంటుంది. కానీ F1 వీసా మీద వెళ్ళిన వారు కేవలం అక్కడ చదువుకోవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది, అక్కడ జాబ్ చేయడానికి అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ వచ్చిన తర్వాత అనేక నిబంధనలు, కఠినతర నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నారు. మరి ముఖ్యంగా ఇటీవల చోటు చేసుకున్న అక్రమ వలసదారులకు సంబంధించి కూడా ఎక్కువగా అక్కడ ఉన్న వారందరినీ కూడా తిరిగి ఇతర దేశాలకు పంపించారు. ఏ దేశాలకు సంబంధించిన వారందరినీ కూడా తిరిగి పంపించేసేయాలనేది ప్రధానంగా అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంది. దానిలో భాగంగా ఇప్పటికే అక్రమ వలసదారులను తరలిస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పుడు F1 వీసాకు సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే అక్కడికి వెళ్ళారో వీసా మీద వెళ్ళిన వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే పార్ట్ టైం జాబ్ చేయకపోతే అక్కడ ఖర్చులకు సంబంధించి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నప్పటికీ కూడా డబ్బు లేకపోతే మాత్రం మళ్ళా ఇక్కడి నుంచే తల్లిదండ్రులు పంపించాల్సిన అవకాశం ఉంది. అంటే పంపించాల్సిన పరిస్థితులు అయితే అక్కడ ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉండి అక్కడ ఇబ్బందులు పడే బదులు అక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోవడం బెటరు. సొంత ఊరికి వెళ్ళి అక్కడే సొంత గ్రామంలోనూ సొంత ఊర్లోనూ అక్కడే చదువుకుంటే బెటర్ అనేది కూడా కొంతమంది నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే మళ్ళా తిరిగి సొంత రాష్ట్రాలకు, సొంత దేశాలకు తిరిగి వస్తున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. అంటే ట్రంప్ వచ్చాక అనేక నిబంధనలు, కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళిన భారతీయులు కానీ ఇతర దేశాలకు సంబంధించిన వారందరికీ కూడా ఎక్కువగా కొంత ఇబ్బందిగా మారింది. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో యుఎస్ లోని ఇండియన్స్ లో దాదాపు 55% మంది కూడా మన తెలుగు వాళ్లే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎక్కువగా విదేశాలకు, అందులో అమెరికాకు వెళ్లే వారిలో భారత్ అలాగే చైనాకు సంబంధించిన వారు ఎక్కువగా ఉన్నారనేది కూడా అక్కడున్న గణాంకాలు కానీ లెక్కలు కానీ అక్కడున్న అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడ నుంచి డబ్బులు పంపించాలంటే కొంచెం తల్లిదండ్రులకు కూడా ఇబ్బంది కలిగించే అంశం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం సెటిల్ అయిపోయిన తర్వాత చదువుకునేటప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వారి మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్లే చూసుకుంటారనేది మొదటి నుంచి కూడా కొంత వినిపిస్తున్న ప్రచారం జరుగుతూ ఉంది. కానీ మొదట అందరూ కూడా అమెరికా వెళ్ళాలి, అక్కడ చదువుకుంటే మంచిది, చదువుకున్న తర్వాత మంచి జాబ్ వస్తుంది, అక్కడ సెటిల్ అయిపోవచ్చు అనేది అందరూ భావించారు. కానీ ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితులు అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితులు ఏర్పడ్డాయి.
అన్ని విధాల అసలు అక్కడ ఎవరిని కూడా విదేశీయులను అక్కడ ఉంచొద్దు అనేది ప్రధానంగా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే ప్రతి ఒక్కరిని కూడా వారి వారి స్వదేశాలకు తిరిగి వెళ్లిపోయే విధంగా కూడా అంటే వెళ్ళమనకుండా ఆంక్షలు విధించడం ద్వారా వారికి వారే వెళ్ళిపోతారనే ఉద్దేశంతో అక్కడ కఠినతరమైన ఆంక్షలు విధిస్తున్నారు. అసలు అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అసలు చదువుకోవాలంటే సంవత్సరానికి 40 నుంచి 60 లక్షల ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు తల్లిదండ్రులు పెట్టినప్పటికీ కూడా కనీసం మెయింటెనెన్స్ కి అక్కడ వారికి వారు సంపాదించుకోవడానికి పార్ట్ టైం జాబ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది ముందుగా కొంత డబ్బుతో అక్కడికి వెళ్ళిన తర్వాత టర్మ్స్ ఇయర్లీ కట్టుకునే దానికి ఆ సొమ్మంతా కూడా వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసి తల్లిదండ్రులను అడగకుండా వాళ్లే అక్కడ కాలేజ్ ఫీజు జమ చేసుకోవడం ఇదంతా చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా రివర్స్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం స్వదేశం నుంచి ఎవరైతే అక్కడ నుంచి వెళ్ళారు విదేశీయులు ఎవరైతే ఉన్నారో ఇటు మన భారత్ తో పాటు చైనా కానీ జపాన్ కానీ ఇతర దేశాలకు సంబంధించిన వారు ఎవరైతే అమెరికా వెళ్ళారో వారందరికీ కూడా కొంత ఇబ్బంది ఇక్కడ వాతావరణం అయితే ప్రజెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత ఏర్పడిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆంక్షలు విధించడం ద్వారా వారు వారి దేశాలకు స్వదేశాలకు తిరిగి వెళ్ళిపోతారనే ఉద్దేశంతోనే ట్రంప్ ఈ ఆంక్షలు విధించినట్లు కూడా తెలుస్తుంది. అమెరికా వెళ్లే విద్యార్థుల్లో 25% పైగా భారతీయులు ఉన్నారు. అంటే హైయర్ స్టడీస్ కి వెళ్ళి అక్కడ మంచిగా చదవడం ద్వారా మంచి ఉద్యోగం వస్తుంది, ఇన్కమ్ మంచిగా వస్తుంది, అక్కడే సెటిల్ అయిపోవచ్చు అనేది ఇక్కడున్న భారతీయులు ఎక్కువ భావిస్తున్నారు. దానివల్ల ఎక్కువగా భారతీయులు అక్కడికి వెళ్తున్నారంటూ కూడా గణాంకాలు చెప్తున్నాయి. మొత్తంగా చూసుకుంటే అక్కడ జాబ్ చేయాలంటే దొరికితే మాత్రం అరెస్ట్ చేస్తారనే భయం కూడా ఉంది. ఆంక్షలు విధించిన తర్వాత ఏదైతే స్టూడెంట్స్ వీసా మీద వెళ్లిన నేపథ్యంలో అక్కడ చదువుకోవడానికి మాత్రమే అక్కడ ఆ వీసా పనిచేస్తుంది. తర్వాత ఒకవేళ దొరికిపోతే పార్ట్ టైం చేస్తూ దొరికిపోతే మాత్రం అరెస్ట్ చేస్తారనే భయమే అనేది ఎక్కువగా ఉంది. అందుకే ఇంటికి భయంతో ఇంటి బాట పడుతున్నారు. అలాగే మొత్తంగా చూసుకుంటే జాబ్ మానేస్తున్నారు. మరి కొంతమంది విద్యార్థులు కూడా జాబ్ మానేస్తున్నారు ఖర్చుల కోసం. అంటే అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన వారు జాబ్ చేస్తే ఈ వీసా మీద కేవలం చదువుకోవడానికి మాత్రమే రావాలి, జాబ్ చేస్తే మాత్రం అరెస్ట్ చేస్తామని ఒక నిబంధన కూడా విధించిన నేపథ్యంలో జాబ్ చేయకుండా మానేసి కేవలం చదువుకుంటూ ఇంటి దగ్గర నుంచి మళ్ళీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఇక్కడ ఖర్చులకు డబ్బు వేయాలంటూ కూడా ఈ తల్లిదండ్రులు కోరుతున్నారు. కొంతమంది స్తోమత ఉన్న వాళ్ళు డబ్బులు పంపిస్తున్నారు, మరి కొంతమంది పంపించిన నేపథ్యంలో స్తోమత లేని వాళ్ళు మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చి ఇక్కడే వారి స్టడీస్ ని కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ట్రంప్ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిన వలసదారులు అంటే ఎవరైతే స్టూడెంట్ వీసా మీద వెళ్ళి చదువుకుంటున్నారో అటువంటి వారు పార్ట్ టైం జాబ్ చేయాలంటే అక్కడ నిబంధనలన్నీ కూడా కఠినతరం చేసిన నేపథ్యంలో జాబ్ చేయడం మానేసిన వారు కొంతమంది, అక్కడ ఉండలేక మరికొంతమంది తిరిగి స్వదేశాలకు, సొంత రాష్ట్రాలకు, సొంత ఊరికి తిరిగి వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. లక్ష్మి. ఎస్, అయితే ఉన్నత చదువుల కోసం F1 వీసాపై అమెరికాలో పార్ట్ టైం ఉద్యోగులు చేస్తున్న తెలుగు విద్యార్థులు, యువకులు భయాందోళనకు గురవుతున్నారు. అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ నినాదం ఎప్పుడూ ఇండియన్స్ గుండెల్లో రైలు పనిగెడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు వారిపై తీవ్ర ప్రభావం కూడా చూపిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చదువు కోసం అమెరికాకు వెళ్లిన విద్యార్థులలో దాదాపు 7,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 7,000 విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ట్రంప్ అధికారంలో వచ్చిన తర్వాత ఇమిగ్రేషన్ చట్టాలు పునరుద్ధరించారు. అయితే రానున్న రోజుల్లో వీసా చట్టాలను మరింత కఠినతరం చేస్తామని ట్రంప్ సర్కార్ చెబుతోంది. ఒకవేళ ట్రంప్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటే తెలుగు విద్యార్థులు ఇంటి బాట పట్టాల్సిందే అని కూడా పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీసాలు సాధారణంగా 3 రకాలుగా ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఒకటి F1, ఇంకొకటి J1, ఇంకొకటి M1. అయితే ఈ మూడు టైప్స్ ఆఫ్ వీసాలో స్టూడెంట్కి F1 వీసాని ఇస్తారు. కేవలం వాళ్ళు చదువుకోవడానికి మాత్రమే ఇచ్చే వీసా అది. కాకపోతే స్టూడెంట్స్ ఎప్పుడైతే F1 వీసాకి వెళ్తారో వాళ్ళు ఇండియా నుంచి సగం మంది వెళ్తున్నారు కాబట్టి దాదాపు 50% మంది ఇండియన్స్ ఉండగా వాళ్ళలో అంత రిచ్ ఫ్యామిలీస్ ఉండవు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత లోన్స్ తీసుకొని అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ వాళ్ళ లైవ్లీహుడ్, ఇంకా వాళ్ళు బట్టలు, తిండి, ఇంకా ట్రాన్స్పోర్ట్ ఖర్చులకి వాళ్ళకి అక్కడక్కడే పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ ఉంటారు ఈ విద్యార్థులు. కాకపోతే అది చేయడం చాలా ఇల్లీగల్ అని కూడా తెలిపి ఇప్పుడు ఈ రూల్స్ అన్నిటిని కూడా మరింత స్ట్రిక్ట్గా మార్చేశారు ట్రంప్. అయితే ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా నియామకమైన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆదేశాలపై సంతకాలు పెట్టేస్తున్నారు. అక్రమ వలసదారులపై ఆయన ఉక్కుపాతం చూపారు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులకు ఉద్యోగం దేవుడెరుకు, కనీసం అక్కడే ఉండనిస్తారా లేదా అన్న విషయం కూడా ప్రశ్నార్థకంగా మారింది. అక్కడ ఉండనిస్తే చాలు అనే స్టేజ్కి వచ్చేసారు అక్కడ ఉన్న ఇండియన్స్ కూడా. అయితే తమను ఎక్కడికి పంపించకూడదని, ఎక్కడ దేశ బహిష్కరణకు గురి చేస్తారని వణికిపోతున్నారు. ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేయడంతో ప్రారంభించారు. అయితే రిస్క్ తీసుకుని స్టూడెంట్స్ వీసాలకు కూడా తీసుకుని వారందరూ ఒకటే బాట పట్టాల్సిన పరిస్థితి అయితే మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తోంది.
అంతేకాకుండా వీరంతా F1 వీసాపై ఉన్నవారే అని కూడా అక్కడికి ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. మరి వారానికి 20 గంటల నుంచి అక్కడ దాకా 20 గంటల నుంచి ఎవరైనా పని చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే వాళ్ళకి ఎగ్జామ్షన్ మాత్రం వారం మొత్తానికి 20 గంటలు వరకు పార్ట్ టైం ఉద్యోగం చేసుకోవచ్చు, దానికి మించి చేయకూడదు అని ఇప్పటికే నిర్దేశాలు జారీ చేశారు. అయితే నిర్దేశిత స్థలంలోనే ఈ ఉద్యోగం చేసుకోవచ్చు అని చెప్పారు. అయితే కాలేజ్ క్యాంపస్ చుట్టుపక్కలే మాత్రమే ఒక 20 hours ఒక పర్ వీక్ 20 hours మాత్రమే చేసుకోవచ్చు. ఒకవేళ పార్ట్ టైం జాబ్ చేసుకోవాలంటే అది కాకుండా బయట రెస్టారెంట్స్లో లేదంటే పెట్రోల్ బంక్స్లో రిటైల్ స్టోర్స్లో కానీ అక్రమంగా పనిచేస్తున్నట్లు తెలిస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని అరెస్ట్ చేయడమే కాకుండా తిరిగి ఇండియాకు కూడా పంపించేస్తాము, వీసా ఇంకా పాస్పోర్ట్ని కూడా క్యాన్సిల్ చేసేస్తామని బెదిరించారు ఇప్పటికే అక్కడి ప్రభుత్వం. అయితే వారు వేల సంఖ్యలో ఉన్నారని కూడా తెలుపుతున్నారు. మరి వారి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఎస్, అయితే ఇండియన్స్ అక్కడ ఎవరైతే ఉన్నారో ప్రతి తెలుగు స్టూడెంట్ భయం అంతా ఇప్పుడు ఇండియాకి పంపించేస్తారా లేదంటే అమెరికాలో చదువుకోవడానికి కాకపోయినా అసలు ఉండనిస్తారా అన్న క్వశ్చన్ అయితే ప్రతి ఒక్కరి మైండ్లో కూడా మెదులుతోంది. అటుపక్క ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాలో భయాందోళనకు గురవుతున్నారు. అమెరికాకి పంపించిన ఇండియన్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని కూడా ఇండియాలో చాలా స్ట్రెస్కి గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా అమెరికా అమెరికా ఏదో ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ కొట్టేస్తే చాలు అనుకునే రోజుల్లో ఎంచక్క ఫ్లైట్ ఎక్కి ఏదో వారానికి 3-4 గంటలు కాలేజ్కి వెళ్తూ మిగతా టైం అంతా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటే సరిపోతుంది, ఇండియాలో చేసిన అప్పులన్నీ తీర్చేస్తూ ఓ 4 ఏళ్ళు కష్టపడితే జీవితం మొత్తం సెటిల్ అయిపోతుంది అని ఆశతో వెళ్తారు. అది ఇప్పటి వరకు అమెరికాకు వెళ్తున్న తెలుగు స్టూడెంట్స్ ఆలోచన అనే చెప్పుకోవచ్చు. కానీ గత కొన్నేళ్లుగా ఇదే తరహాతో లక్షలాది మంది స్టూడెంట్స్ ఇలా వెళ్ళి అమెరికాలో ఇలా సెటిల్ అయిపోయారు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అమెరికా వెళ్ళిన తెలుగు స్టూడెంట్స్ పై ట్రంప్ ఎఫెక్ట్ పడిపోయింది. ఇన్నాళ్ళు అమెరికా నుంచి ఎంతో కొంతమంది ఇండియాలో ఇల్లులు మరియు డబ్బులు పంపించాలి అని కూడా స్టూడెంట్స్ అక్కడి నుంచి చెప్పారు. కానీ ఇప్పుడు ఇంటి నుంచే ఎంతో కొంత పంపించండి అని అనుకునే స్టేజ్కి వచ్చేసారు. అయితే అమెరికాలో పార్ట్ టైం జాబ్ చేసుకున్న తర్వాత అమెరికా నుంచి ఇండియాకి డబ్బులు పంపించడం చూసాము. కాకపోతే ఇప్పుడు ట్రంప్ సెకండ్ టైం ప్రెసిడెంట్గా నిలబడటంతో ఇప్పుడు ఇండియా నుంచి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి అక్కడ యూఎస్ఏలో ఖర్చులు పెరిగాయి, మాకు డబ్బులు పంపించండి అనే స్టేజ్కి దిగజారిపోయారు. ఎస్, ఇదంతా కేవలం ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్లే అని కూడా చెప్పుకొచ్చారు. మరి ఇన్నాళ్ళు అమెరికా నుంచి ఎంతో కొంత ఇండియాలోకి ఇళ్లకు డబ్బులు పంపించిన స్టూడెంట్స్ మరి ఇప్పుడు ఇంటి నుంచే ఎంతో కొంత పంపించండి అనే స్టేజ్కి పడిపోయారని చెప్పుకోవచ్చు. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే రూల్స్ కఠినంగా అమలు చేయడమే కాకుండా ఇల్లీగల్గా ఎవరైనా ఉద్యోగాలు చేస్తుంటే అమెరికా గడ్డ నుంచి తరిమేస్తామంటూ వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు తెలుగు స్టూడెంట్స్ పరిస్థితి గందరగోళంలో పడింది. ఎస్, అసలు ఇంతకీ F1 వీసా రూల్స్ ఏంటి, అసలు ఆ రూల్స్ ఏం చెప్తున్నాయంటే అమెరికా CIS నిబంధనలు లోబడి క్యాంపస్ పరిధిలో వారానికి 20 గంటలు మాత్రమే పని చేయాలని తెలిపారు. క్యాంపస్ లోపలే పనిచేయాలి, ఖచ్చితంగా క్యాంపస్ అనుమతి తీసుకోవాలని కూడా చెప్పారు. అయితే క్యాంపస్ అంటే ఆ కాలేజ్ పర్మిషన్ ఉన్న తర్వాతే ఆ 20 hours కూడా పర్మిషన్ ఇస్తారని చెప్పారు. మరి వారానికి కేవలం 20 గంటలు పనిచేస్తే ఆ డబ్బులు ఎక్కడికి సరిపోవు అని కూడా అక్కడ ఇండియన్ స్టూడెంట్స్ కూడా వాపోతున్నారు. ఏ కాలేజ్లో అయితే చదువుకుంటున్నారో ఆ కాలేజ్కే రెగ్యులర్గా అటెండ్ కావాలని కూడా కోరుతున్నారు. మీరు F1 వీసాపై చదువుకోవడానికి వెళ్ళినప్పుడు మీ భార్య పిల్లలను F2 వీసాపై తీసుకువెళ్ళొచ్చు అని కూడా చెప్పారు. అలా వెళ్ళిన వారు ఇప్పటికీ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇక ఇప్పటి నుంచి కూడా F2 వీసాపై వెళ్ళిన వారు ఉద్యోగం చేయడానికి అవకాశం లేదని కూడా తెలిపారు. అయితే F1 వీసా పైన వెళ్ళిన వారు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా ఇక మీదటి నుంచి ఉండడు అని కూడా చెప్పారు. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి చదువు కోసం F1 వీసాపై వెళ్లే వారిలో 90% అంటే 90% మంది ఇటు చదువుకుంటూ అటు అనధికారికంగా పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు దానంతటికీ వీలు లేకుండా ఒక ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ వచ్చింది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ సెకండ్ టైం ప్రెసిడెంట్గా పదవి స్వీకారం తీసుకున్న తర్వాత రూల్స్ ఇంకా స్ట్రిక్ట్గా మారాయి. ఇప్పుడు ట్రంప్ కఠినమైన ఆదేశాలతో తెలుగు స్టూడెంట్స్ అందరూ పార్ట్ టైం ఉద్యోగాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. అయితే ఒకవేళ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ దొరికిపోతే మాత్రం డిగ్రీ క్యాన్సిల్ చేయడమే కాకుండా ఇండియాకు తిరిగి పంపించే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఈ భయంతో ఇప్పుడు చాలా మంది తెలుగు స్టూడెంట్స్ తమ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి డబ్బులు పంపించమని కోరుతున్నారు. పార్ట్ టైం ఉద్యోగాలు చేయకుండా కేవలం చదువుకుంటూనే ఉండాలంటే ప్రతి నెల ఇళ్ల నుంచి లక్షల రూపాయల వరకు అమెరికాకు పంపించాల్సి ఉంటుంది. కనీసం $1000 లేకుండా యుఎస్ఏలో అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో బతకడం చాలా కష్టం. అయితే వారానికి 20 గంటలు క్యాంపస్లో మాత్రం అనుమతి తీసుకున్న పార్ట్ టైం ఉద్యోగం చేసినా నెలకు అటు ఇటుగా $1,00,000 వరకు వచ్చినా అవన్నీ కాలేజ్ చదువులకి ట్రాన్స్పోర్ట్కి మాత్రమే సరిపోతాయి. మరి బతకటానికి డబ్బులు కావాలి కదా, అవన్నీ కూడా ఇంట్లో నుంచి అంటే ఇండియా నుంచి పేరెంట్స్కి ఫోన్ చేసి అడగడం అయితే జరుగుతోంది.
మరి ఎవరైనా కంప్లైంట్ చేసి పట్టించినా కూడా అసలుకే మొత్తం మోసం అయిపోయేటట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ స్టూడెంట్స్ని కూడా ఎవ్వరు పట్టించినా కానీ తిరిగి ఇండియాకి పంపించేస్తాము, డిగ్రీ ఇవ్వము అని కూడా బెదిరిస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రతి ఒక్క ఇండియన్ స్టూడెంట్ భయాందోళనకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే దీంతో చాలామంది పార్ట్ టైం ఉద్యోగాలు వదిలేస్తున్నారు తెలుగు స్టూడెంట్స్. అంతేకాకుండా 2023లో అయితే అమెరికాలో 3,30,000 మంది F1 వీసాలు ఇస్తే అందులో 1,80,000 మంది స్టూడెంట్స్ ఇండియా నుంచే వెళ్లారు. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 30,000 మంది వరకు ఉండొచ్చని భారీ అంచనాలు కూడా వెలువెత్తాయి. అయితే F1 వీసా అనేది నాన్ ఇమిగ్రెంట్ వీసా అనే విషయం మనందరికీ తెలిసిందే. మరి స్టూడెంట్స్ అమెరికాలో ఫుల్ టైం చదువుకునేందుకు ఇవే వీసాలు మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు. ఆయా కాలేజ్ క్యాంపస్లను అనుమతి వారానికి 20 గంటలు పార్ట్ టైం చేసే ఉద్యోగం చేసుకునే సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఒకవేళ 20 గంటల ఉద్యోగం కాకుండా ఇంకా బయట రెస్టారెంట్స్లో లేదంటే పెట్రోల్ బంక్స్లో కానీ పనిచేసినట్టు కనిపిస్తే కేవలం వీసా ఇంకా డిగ్రీ క్యాన్సిల్ చేయడమే కాదు, తిరిగి భారతదేశానికి పంపించేస్తామని చెప్పి ఇప్పటికే భారీ స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. ఇప్పుడు ఆ రూల్ ఖచ్చితంగా అమల్లోకి చేస్తుండగా అసలు సమస్య వచ్చింది. అయితే ఇప్పుడు అందరూ అమెరికాకి ఎప్పుడైతే ఉద్యోగం కోసం వెళ్దాం అనుకుంటున్నారో ఇప్పుడు ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా భయాందోళనకు గురవుతున్నాయి. అటుపక్క అమెరికాలో ఇరుక్కుపోయిన ఇండియన్ స్టూడెంట్స్ కూడా దాదాపు 30% మంది తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళుగా గుర్తించారు. అయితే ఆ భారీ అంచనాల ప్రకారం మళ్ళీ వాళ్ళందరినీ తిరిగి పంపించేస్తారా, లేదంటే వీళ్ళు కూడా అంటే ఇండియన్ స్టూడెంట్స్ కూడా కొంచెం అర్థం చేసుకొని సరే అని చెప్పి 20 hours మాత్రమే కాలేజ్ నుంచి పర్మిషన్ తీసుకొని పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటారా అన్న విషయం పైన ఇంకా చర్చానీయాంశంగా మారుతోంది. మరి డొనాల్డ్ ట్రంప్ వీసా పైన ఇంకా కఠినతరంగా చర్యలు చేపడుతున్నారు కాబట్టి అక్కడున్న ఇండియన్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పుకోవచ్చు. వాళ్ళందరూ ఇప్పుడు ఇండియన్లో ఉన్న పేరెంట్స్ కూడా కాల్ చేసి కొన్ని లక్షలాది రూపాయలు కూడా డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇండియాలో దీనివల్ల ఎక్కడి నుంచి తెస్తారు, మరి ఇంకొన్ని లోన్స్ ఏమన్నా తీసుకుంటారా ఆ పేరెంట్స్కి సడన్గా ఇన్ని లక్షలు అంటే అందరికీ స్ట్రెస్గా మారిపోయింది. మరి ఇప్పుడు అక్కడి నుంచి ఎవరన్నా 20 hours మితిమీరి ఇంకా ఎక్కువసేపు లేదంటే ఇంకా తెలియకుండా కవర్ చేసేద్దామని బయట పబ్స్, బార్స్, రెస్టారెంట్స్ ఇంకా పెట్రోల్ బంక్స్లో కానీ జాబ్ చేస్తున్నట్టు తెలిస్తే మాత్రం కేవలం వీసాని ఇంకా డిగ్రీని క్యాన్సిల్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పారు. అంతేకాకుండా తిరిగి ఇండియాకు కూడా పంపించేస్తామని చెప్పి భారీ స్థాయిలో వార్నింగ్ ఇచ్చింది ట్రంప్ ప్రభుత్వం. అంతేకాకుండా ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలన్నా ప్రతి ఒక్క ఇండియన్ స్టూడెంట్ భయాందోళనకు గురవుతున్నారు. అమెరికా వద్దు, అమెరికన్ జాబ్స్ కూడా వద్దు అని చెప్పి ఒక డెసిషన్కి అయితే వచ్చారు. మరి ఇప్పటికే అమెరికాలో చిక్కుకుపోయిన స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు వస్తారా, లేదంటే అక్కడే ఉండి అడ్జస్ట్ అయిపోతారా, లేదంటే ఇండియా నుంచి లక్షలు పంపించిన తర్వాత వాళ్ళ మెయింటెనెన్స్కి సరిపోతుందా లేదా అన్న విషయంపై ఇంకా భారీ స్థాయిలో చర్చ అయితే జరుగుతోంది. మరి ఇంకా మీదట కూడా వీసా ఇంకా ఉద్యోగాలు చాలా రద్దు చేస్తామని చెప్పారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మరి స్ట్రిక్ట్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. మరి ఇప్పుడు వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారు ఇలాంటి ప్రాబ్లమ్స్, ఇంకా ఇండియన్ పేరెంట్స్కి స్ట్రెస్గా మారుతున్న ఈ డెసిషన్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలపండి.